वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वतु द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। हरिः ओम। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। బ్రహ్మసూత్రాలు ఇది చతుర్థ సూత్రము. దానిపైన మనకి జరుగుతుంది దేహాత్మాభిమానము గౌణము కాదు మిథ్యయే మిథ్యా విషయమై ఉన్నది అని ఆరంభం చేశాము. అది చివరికి వచ్చింది అన్నమాట. తస్మాత్ దేహాది వ్యతిరిక్త ఆత్మాస్తిత్వవాదినాం దేహాదౌ అహం ప్రత్యయ మిథ్యా ఏవ న గౌణః. ఇవన్నీ జరిగినాయి. అక్కడి నుంచి జరగరా? తస్మాత్ దగ్గర. కాబట్టి పండితానాం అజావిపాలనామివ అవివిక్తౌ శబ్ద ప్రత్యయో భవతః. ఇంతవరకు జరిగేది కదా. పండితానాం తస్మాత్. కాబట్టి దేహాత్మల యొక్క అధ్యాస అది మిథ్యా విషయమే కానీ అధ్యాస అన్న మిథ్యా. అధ్యాసే మిథ్య. అధ్యాస మిథ్య అనమాట. ఈ గౌణం అనేది అది అధ్యాస కాదు, మిథ్య కాదు. గౌణం అనేది అదొక రకమైనటువంటి వ్యవహారం, గుణ వ్యవహారం అనమాట. అట్లా ఊరికే పైన నమూనా, ఊరికే భావించటం అంతే. అంతేగాని పూర్తిగా తాదాత్మ్య భావంలో ఉండేటువంటి భ్రమ మోహము కాదు అన్నమాట. కనుక ఈ ప్రకారంగా తస్మాత్ దేహాది వ్యతిరిక్త ఆత్మస్తిత్వవాదినాం దేహాదౌ అహం ప్రత్యయ మిథ్యా ఏవ న గౌణః. కాబట్టి ఇంతవరకు విషయం దేహాది వ్యతిరిక్తం, దేహాదులకు భిన్నంగా ఆత్మస్తిత్వాన్ని భావించేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆత్మాస్తిత్వవాదులు, ఆత్మ ఉన్నది, దేహాది ఇంద్రియములకు వేరుగా అని చెప్తుంటారు. ప్రతి ఒక్కడు ఈ విషయంలో మనకి కనిపిస్తుంటారు. ఒక వేదాంతులు, ఒక ఉపనిషత్కారులు
తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆత్మ ఉన్నది అంటారు, దేవుడు ఉన్నది అంటారు. భగవంతుడు ఉన్నారు, ఆత్మ ఉన్నది అంటారు కానీ దేహేంద్రియాలు వేరుగా ఉంటారు. మళ్ళా ఏం చెప్తారు, అంతటా ఉంటాడు అంటాడు. భగవంతుడు సర్వవ్యాపి అని కూడా చెప్తారు, మళ్ళీ ఎక్కడో అని చెప్తారు. ఒకదానికి ఒకటి పొందన లేదు. ఇదంతా మాదేనండి, మా ఇల్లు ఇంతవరకేనండి. ఇదంతా మాదే అనడం, మా ఇల్లు ఇంతవరకే అని చెప్తాం. ఆ మాయ అని చెప్పడం, మీ ఇల్లు మాత్రం ఇదే అని చెప్పడం. అట్లాగా భగవంతుడే సృష్టి చేసినాడని చెప్తాడు, మా దేవుడు సృష్టి చేసినాడని చెప్తాడు. సృష్టి కంటే వేరుగా ఉన్నాడు అంటాడు. అంత పొందలేని మాటలు సంబంధమే ఆయనకు రాదు. దేవుడు ఒకడే ఉండేది అంటాడు, మళ్ళీ సృష్టి అంటాడు, మళ్ళీ జీవుడు అంటాడు, ఆయన వేరంటాడు, నేను వేరంటాడు, మళ్ళీ ఒకడే అంటాడు. అంటే వాడు అసలు నిజంగా వాడికి మెంటలా ఏమో తెలియదు. అట్లా అలాగ మాట్లాడతారు. అందుకే ఆత్మఅస్తిత్వవాదులు ఉందే అని ఒప్పుకుంటారు, కానీ దేహేంద్రియాలు కాదు, దేహేంద్రియాల్లో లేదంటారు, దేహేంద్రియాల్లో లేదంటారు. ఆయన ఉన్నాడు, పరమాత్మ తప్ప లేడంటాడు, నాకంటే వేరుగా ఉన్నాడు అంటాడు, నేను కాదంటాడు. ఇట్లా అనమాట. కాబట్టి మాటలకి, మందు మాటకి తర్వాత మాటకి సంబంధం లేదు అన్నమాట. అందుకనే వ్యవహారికంగా ఉండే మాటల్లో కూడా వాళ్ళకి అంత కాంట్రవర్సీగా ఉంటుంది. ఎట్లాగా స్వామీజీ చెప్తుంటారు ఎప్పుడైనా, పాండురంగడు అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పాండురంగడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ పండరిపురం పోదాం రండి అంటే, ఇక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావు అంటే పండరిపురం పోదాం రావండి అంటే ఏంటి? అట్లా అలా ఉంటుంది అనమాట. ఈ దేహాదులకు వ్యతిరేక్తమైన ఆత్మఅస్తిత్వవాదులు దేహేంద్రియాలలో నేను రూపంలో లేదు అని చెప్పేస్తారు. ఉన్నాడు, దేహేంద్రియాల్లో లేడంటాడు. అదే అనమాట. తస్మాత్ దేహాది వ్యతిరిక్త ఆత్మస్థిత్వవాదినం, దేహాదులకు వేరుగా ఉన్నది ఆత్మ. ఆత్మ అన్నా, భగవంతుడన్నా, పరమేశ్వరుడన్నా, పరమాత్మ అన్నా ఒకటే. అస్తిత్వవాదినం దేహాదౌ అహం ప్రత్యయ, ఈ విధంగా దేహాదులు ఎందుండేటువంటి అహం ప్రత్యయం మిథ్యా ఏవ న గౌణ. అందుకనే ఈ ప్రకారంగా దేహాదులకి విలక్షణమైనటువంటి ఆత్మ అస్తిత్వవాదులు దేహాదు అహం ప్రత్యయ, దేహాదులు ఎందుండే నేను అనేటువంటి తలంపు అది మిథ్యే గానే గౌణము కాదు, మిథ్యే గానే గౌణం కాదు. మిథ్యా విషయమే అంటే వివేకం చేయలేదు. దేహాదులకు వేరుగా ఉన్నది అంటే దేహాదులకు వేరుగా ఎక్కడుంది? అన్ని లోకంలో ఉందా? ఇక్కడే ఉందా? విలక్షణంగా ఉందా? లేకపోతే ఎలా ఉంది? అది అందువల్ల దేహాదులకి విలక్షణంగా ఉన్న వేరుగా ఉన్నటువంటి ఆత్మ అస్తిత్వవాదులు దేహాదులు ఉండేటువంటి లేననేటువంటి తలంపు మిథ్యే గాని గౌణం కాదు అని చెప్పేసి తస్మాత్ అని మొదలుపెట్టాడు. తస్మాత్ మిథ్యా ప్రత్యయ నిమిత్తత్వాత్ శరీరత్వస్య, కాబట్టి కనుక తస్మాత్ మిథ్యా ప్రత్యయ నిమిత్తత్వాత్, మిథ్యా ప్రత్యయ నిమిత్తంగానే నాకు శరీరం ఉన్నది అనుకుంటున్నాడు. ఎవరైనా సరే నాకు శరీరం ఉంది అంటే అది మిథ్యా ప్రత్యయమే, తప్పు తెలివే, అజ్ఞానమే, భ్రాంతే అనమాట. తస్మాత్ మిథ్యా ప్రత్యయ నిమిత్తంగానే
నాకు శరీరం ఉన్నది అంటున్నాడు అంటాడు. ఎందుకంటే శరీరంలో ప్రకాశిస్తుంది అంటే అసంగంగా చెప్పలేడు, కూటస్థంగా అద్వయంగా విలక్షణంగా చెప్పలేడు, క్షేత్రజ్ఞుడు వేరు క్షేత్రం వేరు అని చెప్పలేడు. చెప్పలేకపోతే ఇట్లా చెప్పేస్తాడు, దేహేంద్రియ సంఘాతమే అని చెప్పేస్తాడు. అంటే అది వివేకం చేయవలసిన విషయం కదా, అది ప్రత్యక్షాది ప్రమాణాలతో నిర్ణయం చేసేది కాదుగా. వీడు అలా చేస్తే ఇది రిజల్ట్ వచ్చేసి పొరపాటు వచ్చేస్తుంది. అందుకని నాకు శరీరం ఉన్నది అనే భావన మిథ్యాప్రత్యయ విషయమే. శరీరం నాకు ఉన్నది అనేది మిథ్యాప్రత్యయ విషయమే అనమాట. అట్లా తస్మాత్ దేహాది వ్యతిరిక్త ఆత్మస్తిత్వవాదినాం దేహాదౌ అహం ప్రత్యయ మిథ్యా ఏవ. దేహాదులు యందు ఉండేటువంటి నేననేటువంటి తలంపు అది మిథ్యాప్రత్యయ విషయమే, గౌణం కాదు. గౌణం అయితే తీసేయచ్చు, మిథ్యాప్రత్యయం అయితే వివేకం చేయాలి. వివేకం చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ చేయలేము, సపరేట్ వేరే. ఎలాగ దెబ్బ తగిలితే గించరో మందో మాపో వేసేసుకోవచ్చు. క్యాన్సర్ వచ్చేస్తే క్యాన్సర్ వస్తే జంతుబొమ్మ రాస్తావా, లేకపోతే ఏమన్నా టించర్ ఏమన్నా వేస్తావా? పారాసిటమాల్ పోయేది అది పెద్ద పని అది. అలాగ మిథ్యాపరిచయం కానుంటే గౌణంలాగా విడగొట్టేదానికి వీలు కాదు. వాళ్ళే రావాలి నిపుణులు. నిపుణతరహ వివేకినాం ఆత్మానాత్మ వివేకినాం వాళ్ళ దగ్గర పోవాలి. అప్పుడు వాళ్ళు వివేకం చేసి చెప్తారు. తస్మాత్ మిథ్యాప్రత్యయ నిమిత్తత్వాద సశరీరత్వస్య. కాబట్టి సిద్ధం దేవత. కాబట్టి ఇక్కడ అంతవరకు కామ మిథ్యాప్రత్యయ విషయమైంది, నాకు శరీరం ఉన్నది అనేది. కాబట్టి ఈ శరీరత్వ భావన అనేది తెలుసుకోవాలంటే ఆత్మానాత్మ వివేకులైనటువంటి పండితుల దగ్గరికి వెళ్ళాలి. అన్నిత సంభవము కాదు, ఎవరి వల్ల కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే సిద్ధం జీవతఃపి విదుషః శరీరత్వం. సిద్ధం జీవతఃపి విదుషః శరీరత్వం. విదుషః జ్ఞానినః వివేకినః జీవతః సిద్ధం అశరీరత్వం. జీవించి ఉండగానే వాళ్ళకి శరీరమే లేదు, జీవన్ముక్తులు అన్నమాట. వాళ్ళు జీవన్ముక్తులు. విదుషః జ్ఞానినా జ్ఞానులు. విదుషః అంటే జ్ఞానులు. జ్ఞానులకి జీవించి ఉండగానే అశరీరత్వం సిద్ధించుకొని ఉన్నది, శరీరమే లేదు. శరీరం ఇన్స్ట్రుమెంట్, శరీరం ఇన్స్ట్రుమెంట్. అందువల్ల ఇన్స్ట్రుమెంట్ ఈ పరికరము దీనిలో ఏమి రాదయ్యా. ఎదుగా అంటే దీనికి పుణ్యము పాపము ఏమి లేదు. ఈ శరీరము అశరీరము నేను ఆత్మ వివేకము లేకపోయిన వాళ్ళకే పుణ్యం పాపం దోషం అన్నీ వస్తాయి. ఇలా వివేకం చేసుకొని శరీరేంద్రియాలకు విలక్షణంగా ఉన్నాను నేననే జ్ఞానం ఉన్నవాడు విదుషః, వాడికి జీవించి ఉండగానే జీవన్ముక్తుడై ఉన్నాడు. అశరీర జ్ఞానం ఉంది, అంటే ఆత్మజ్ఞానం ఉంది. అందుకని క్షేత్రజ్ఞుడు నవద్వారపురంలో ఉండి ఆయన నైవ కుర్వన్న కార్యంలో ఉన్నాడు. అది జీవించి ఉండగానే జీవన్ముక్తి.
జ్ఞానం కలిగిపోయింది. జీవన్ముక్తి జ్ఞానం. అందుకని ఆ మాట నిశ్చయం చేశారు. సిద్ధం జీవతాపి విదుష శరీరత్వం. కాబట్టి విదుష జ్ఞానికి జీవించి ఉండగానే ఆ శరీరత్వం అనేది సిద్ధించినది అనమాట. అట్లా వివేకం చేసుకొని ఉన్నారు. అందుకని వానికి ఆ ప్రకారంగా అయింది. ఇదే అనమాట. కనుక ఇట్లా అయింది. ఇప్పుడు చెప్తున్నారు తథాచ కదా. తథాచ ఇక్కడ చూడాలిగా. ఎన్నోది మాది ఎన్నో పేజెస్ ఒక్కరు చెప్పారు. ఒక్కరే ఎన్నో పేజీ 122 ఉంది. సరే, కాబట్టి 65వ భాష భాగము 122 పేజీ. కాబట్టి ఇక్కడ తథాచ బ్రహ్మవిద్ విషయా శృతి. బ్రహ్మవిద్ విషయా శృతి. కాబట్టి ఇక్కడ బ్రహ్మవేత్తలైన వాళ్ళ విషయంలో శృతి ఇలాగా చెబుతున్నది. బ్రహ్మవేత్తల విషయంలో ఉపనిషత్తు ఇలాగా చెబుతున్నది అనమాట. దృష్టాంతప్రాయం ఎలా చెప్తుంది చెప్తున్నారు. తద్యత అహిర్నిర్వయని వాల్మీకే మృత ప్రత్యస్త శయత శయత ఏవమేవా ఏవమేవ ఇదం శరీరం సీతే అత అయం అశరీరః అమృతః ప్రాణో బ్రహ్మైవ తేజో ఏవ తేజః ఏవ ఇతి. అట్లా ఈ విషయంలో బ్రహ్మవేత్తల విషయంలో శృతి ఇలాగా చెబుతున్నది. తద్యత అది ఎలాగనగా చెప్తున్నారు. అహిర్నిర్వయని వాల్మీకే. చూసారా, అహిహి మీన్స్ సర్ప, నిర్వయని సర్పం పాపం తన కుబుసాన్ని నిర్వయని వాల్మీకి పుట్టలో ఆ పుట్టకి తగిలి చేసింది. అది గట్టిగా పుట్టని పట్టుకొని లాగి పారేసింది తలతో. అంటే కుబుసం వదిలిపోయి ఆ పుట్టకి అంటుకొని ఉంటుంది. పుట్టకి అంటుకొని ఉంటుంది. గరుకుంటుంది దాని యొక్క శరీరంలో. ఆ గరుకుని ఆ పుట్టలో కూడా గరుకుంటుంది మట్టి. దానికంటించి లాగేటప్పటికి వచ్చేసేసి ఆ ప్రకారంగా ఈ ప్రకారంగా అమావాస్య అలా చేసేస్తుంటాం. తన కుబుసాన్ని వదిలేసుకుంటుంటారు. అప్పుడు కళ్ళు కనిపిస్తుంది. ఎందుకు మనకు ఎలాగైతే రెటీనా వస్తుంది పొర, అలాగే దానికి కూడా కుబుసము ఆ కంటికి అడ్డం వచ్చేస్తుంది. చూసారా, దానికి డాక్టర్ దగ్గరికి పోయే పనిలే, బోర్డు ఖర్చు అవుతుంది. దానికి డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు వీడు, చాలా విపరీతం గోడు చేసేస్తాడు. దానికి నేచర్ అది. పుట్టకి లేకపోతే కొమ్మలకి గట్టిగా చుట్టు పెట్టుకొని లాక్కుంటే వదిలిపారేస్తుంది. మీ ఇంట్లో
మీ వారు ఉన్నారనుకో, ఈపులో దొరద పుట్టిందనుకో గీకవే అంటాడు. గేదె ఏం చేస్తుంది పాపము? నాకు తెలుసు బాగా. వాడుకో చెట్టుకు వేసి ఇలా తెలివి లేకుండా ఎక్కడుంది. అప్పుడు మనం గేదెని చూపించి చూడాలి ఎలా చేసుకుంటుంది. నువ్వు నీకు తెలియలేదా? అందుకనే అది ఎక్కడ చెట్టున్నా, ఎక్కడ తాటి చెట్టున్నా, ఏది ఉన్నా, గోడలు ఉన్నా దానికి గట్టిగా అది జరద. అట్లే పాము కూడా అంతే. కుబుసం ఎప్పుడైతే వదిలిపోతుందో దానికి అర్థమైపోతుంది. శరీరం అంతా ఒక రకంగా లూజ్ అయిపోతుంటుంది, కళ్ళు కనిపించదు, అడ్డం. ఆ పుట్టకేసి గట్టిగా అంటిపించుకొని లాగేసుకుంటుంది. ఇలా అంటే కొమ్మలో గిమ్మలో ఉంటే దానికి లాగేసుకుంటాం. ఇవి వల్మీకి అనే దృష్టాంతం. వల్మీకి అంటే పుట్ట. నిర్వలయని వల్మీకి మృత ప్రత్యస్థ. ఆ విధంగా దాన్ని వదిలిపారేస్తుంది. అది చచ్చిన పావులాగా పడి ఉంటుంది. కుంసుము చచ్చిన పావులాగా పడి ఉంటుంది. ఆ విధంగా పడి ఉంటుంది. దాన్ని చూసుకొని ఏం మురిసిపోదు, ఏమీ మురిసిపోదా అని వెళ్ళిపోతుంటుంది. అందువల్ల దాన్ని ఎవడు పట్టుకున్నా సరే దానికి ఏం కోపం తాపమే రాదు. దీనికి కూడా దాని మీద మోహం లేదు. ఆ కుబుస శరీరం ఉండే ఏం మోహం ఉండదు దానికి, దాని మీద ఆసక్తి లేదు. సీత ఏమేవో అది పడి ఉంటుంది, అలాగా పడి ఉంటుంది. ఏమేవ ఇదం శరీరం. అలాగే ఈ శరీరాన్ని ఆత్మానాత్మ వివేకం చేసుకొని, క్షేత్రజ్ఞుడు క్షేత్ర వివేకాన్ని చేసుకొని నవద్వారపురములో ఆయన అసంగరూపుడై సాక్షి మాత్రుడై ఉంటాడు. అప్పుడు ఈ శరీరేంద్రియాలన్నీ విలక్షణంగా చూస్తాడు. తాదాత్మ్య భావంతో అధ్యాసతో చూడడం. వివేక దృష్టి వేరు, చూసారా? మిథ్యాత్వ దృష్టి వేరు. ఇప్పుడు మిథ్యాత్వ దృష్టి వదిలిపోయాడు ఆయనకి. వివేక దృష్టితోనే ఈ నవద్వారపురంలో ఉంటాడు. ఏదైనా వర్క్ ఉంటుంది కదా, శరీరం వరకు ఉంటుంది, కించిత్ మనసు వరకు ఉంటుంది. ఇప్పుడు కించిత్ మనసు వరకు ఉంటుంది జ్ఞానికే. ఇది బాగుంది, చట్నీ బాగుంది, చాలా బాగా చేసినావు అంటాడు. అట్లా ఇది బాగుంది, అది బాగుంది అంటుంటాడు. తత్కాలమే, అర్థమేదా? అట్లా అనమాట. అది మళ్ళీ ఆత్మభావంగా స్వీకరించడు. పదార్థభావమే చూస్తాడు. ఇది ఆత్మభావం అని, ఇది లేకుండా నేను లేదని అట్లా అనుకోడు. అందువల్ల ఈ నవద్వారపురంలో ఏ విధంగా పాము కుబుసాన్ని వదిలిపెట్టేసేసి చక్కగా వెళ్ళిపోతుంటుంది దాని మొహం చూడకుండా, అలాగే వివేకి కూడా ఈ స్థూల సూక్ష్మ శరీరాదుల్ని, క్షేత్రధర్మాలు దాన్ని వదులుకొని వివేకం చేసుకొని, వదులుకోవడం అంటే వివేకం చేసుకొని, ఆయన ఈ యొక్క శరీరంలోనే నవద్వారపురంలోనే అసంగ రూపుడయ్యి, సాక్షి రూపుడయ్యి, క్షేత్రజ్ఞుడయ్యి ఉంటాడు. జీవన్ముక్తుడు. అందుకని ఏమన్నారు? జీవన్ముక్తి. జీవన్ముక్తి ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోయే పనే. చైత ఏమేవా ఇదం శరీరం చేతే. ఆ విధంగా ఈ శరీరంలో ఆయన ఉంటాడు. ఈ శరీరంలోనే ఉంటాడు, అంటకుండా ఉంటాడు. ఆ శరీరం ఆ పుట్ట దగ్గర ఉన్నా సరే ఇది నాదే, నేనే అని అది అనుకోదు. అత అయం శరీర అమృత ప్రాణ బ్రహ్మైవ తేజ ఇవ. కాబట్టి అత కనుక ఇప్పుడు అయం అశరీర, ఈయన ఈ ఆత్మ, అయమాత్మ, అయం విదుష, అయం వివేకి జ్ఞాని, అశరీర ఆత్మజ్ఞ. అశరీరుడు అంటే ఆత్మజ్ఞుడు. అమృత చావు లేనివాడు.
ప్రాణో బ్రహ్మైవా, ఈయన ప్రాణము బ్రహ్మమే, ఈయన తేజోరూపుడై ఉన్నాడు. ఈయన ప్రాణం ఎవరు? బ్రహ్మమే. ఈయన తేజోరూపుడై ఉన్నాడు, చైతన్య తేజోరూప అనమాట. ఈ దృష్టి పెట్టుకొని యాజ్ఞవల్కుడు మా జనకుల వారికి చెప్పారనమాట. అభయం బ్రహ్మ ప్రాప్తో శివై జనక, ప్రాణో బ్రహ్మ మనో బ్రహ్మ అని చెప్పి, నీ ప్రాణం బ్రహ్మమైంది, మనసు బ్రహ్మమైంది అని చెప్పేసినాడు ఆయన. ప్రాణో బ్రహ్మ ఇవ తేజ ఇవ ఇది అనమాట. అట్లా వివేకమే చెయ్యాలి, ఇది ఇంకేం చేసే పనే లేదు, వివేకమే చెయ్యాలి అనమాట. అందుకనే వివేకం చేసేవాళ్ళు అంత తేలిక కాదు. వివేకం చేయాలంటే సరైన బ్రహ్మవేత్త గురువు కావాలి, ఉపనిషత్తులు కావాలి. ఆ రకంగా వివేకం చేసుకోవాలి, శ్రవణాది రూపము వివేకం చేయాలి. ఇది అవైలబుల్గా అనిపిస్తుంది కానీ అంత అవైలబుల్ కాదు. అది మనకు దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ, కానీ చేయబుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. ఎందుకంటే మనకి ఇన్స్ట్రుమెంట్లతో పని ఎప్పుడు, ఇది ఇన్స్ట్రుమెంట్లు లేని పని. ఏది ఈ వివేకం చేసేది ఇన్స్ట్రుమెంట్తో పనిలే. కర్మేంద్రియాలు అక్కర్లేదు, జ్ఞానేంద్రియాలు అక్కర్లేదు, మనసు బుద్ధి అహంకారంతో నిమిత్తము లేదు. సరాసరి ఇక్కడ ఆ వివేక బుద్ధి, సాక్షి బుద్ధి, ఆత్మబుద్ధితో చేయాలి. అప్పుడు గురువు ఆత్మబుద్ధి, ఆ శాస్త్రము ఉండాలి, బ్రహ్మ విద్యా శాస్త్రమే ఉండాలి. ఈ సందర్భము అంత ఈజీ కాదు అనమాట. మీకు గురువు ఉన్నాడు, శాస్త్రము ఉన్నది, శ్రవణాదులు ఉన్నాయి, కానీ మన మైండ్ పనికిరాదు. మన మైండ్ అయిపోయా దాని పని, డ్యామేజ్ అయిపోయింది. ఇన్స్ట్రుమెంట్ మైండ్ అది. సాధన సాధ్య మైండ్ ఉన్నదనుకోండి పని చేయదు. ఇక సాధన సాధ్య మైండే సంసార మైండ్ పని చేయదు. మళ్ళీ దానికి వర్క్ ఉంది, దానికి సింపుల్ వర్క్ కాదు, అది చెప్పలేము. జన్మలు కూడా సరిపోదా దానికి, అంత ఇదనమాట. అట్లా చూసారా. అందుకనే జనాలు సాధన సాధ్య విషయాలలో ఇంకా ఏదేదో సాధన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనుకుంటుంటాడు లేదా. అట్లా ఇంకా లోకంలో చాలా మంది అంతే, ఎక్కడైనా అంతే. ఎక్కడ నార్త్కు బండి ఇట్లాగే సాధన చేయాలంటుంటారు, తపస్సు కర్ర అంటారు, ధ్యాన కర్ర అంటారు, ఏవో చెప్తుంటారు అనమాట. అట్లా ఈ రకంగా చేస్తుంటారు. ఏముండదు సరుకు. ఇట్లాగా అఘోరాలు వాళ్ళు వీళ్ళంతా ఏమిటేదంతా వివేకం లేదు, పాడు లేదంతా. అది ఊరికే అంట ఏమో ఏదో తపస్సు చేస్తాడు. దేవుడి కోసం తపస్సు చేయాలి నువ్వు, దేనికోసం సాధన చేయాలి నువ్వు. అది అతీత శక్తులు అంటే దేనికి అతీత శక్తులు ఉంటేనే అవన్నీ ఏం పని చేయవు, పాడు. మనకి ఎలాగైతే సదాముక్త సుధారణంలో చెప్పింది అంతా మ్యాటర్ అదే, అంతా మ్యాటర్ అదే. ఓకే ఇట్లా. ఎందుకంటే ఆ వివేకం చేసి ఆ సూక్ష్మత లేకపోయేటప్పుడు బండ పనులన్నీ చేస్తుంటారు. ఇవన్నీ బండ పనులన్నీ అర్థమైందా. అట్లా ఎట్లాగైతే అమెరికా టాబ్లెట్ మూత రాకపోతే ఏం చేస్తారు, సుత్తి తీసుకొని ఒకరు వేస్తారు దాన్ని నెత్తిన. ఆ మూత రావట్లా, ఆ మూత ఆ టెక్నిక్ గా తీయాలి కదా అది. ఆహా వీడికి అంత టెక్నిక్ ఎక్కడిది, ఊపి ఎక్కడిది. ఆ సుత్తి తీసుకొని ఒకటి వేస్తారు దాన్ని నెత్తిన. అట్లా అనమాట ఈ ప్రకారంగా. కాబట్టి ఈ సూక్ష్మం అనమాట ఇది. అందుకని శమం, దమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇట్లా కనిపిస్తారు జనాలు ఎక్కువ మీకు. అందుకని ఈ జనాలకు వాళ్ళు సరిపోతుంటారు. సాధన సాధ్యాల వేషాల అవి ఇవి అన్ని వీళ్ళకి సరిపోతుంటుంది. కానీ ఇక్కడ బ్రహ్మతత్వం అట్లాంటిది కాదు, ఇది వేరు. అందుకని ఈ అశరీర జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉందే,
ఈ ఆత్మజ్ఞానం కలిగించుకోవటమే, అశరీర జ్ఞానం కలిగించుకోవటమే. ఇంకా మృతమయ్యేదే లేదు అక్కడ. శరీర భావన ఉంటే మృతమే, కానీ అశరీర జ్ఞానం కదా ఇది, మృతం లేదు. అందుకని ఈ ప్రాణం ఏదైతే ఉందో అది బ్రహ్మము కంటే వేరుగా లేదు, ఈ బ్రహ్మ తేజస్సే ఉన్నది అని ఎట్లా అనమాట మనలో ఉండేది. ఇది అని చెప్పి ముందు పోదు. సచక్షు అచక్షు ఇవా సకర్ణ కర్ణ ఇవా సవాగవాగివా సమనః మనః ఇవా సప్రాణః ప్రాణః ఇవా ఇది చ. ఈ ప్రకారంగా ఇదంతా కూడా బృహదారణ్యకంలో ఉంది. ఎక్కడ పడితే అక్కడ వస్తుంటుంది, చూసుకోండి. ఇంతవరకు శృతి చెప్పింది అనమాట. శృతి స్మృతిలో ప్రమాణం చూపించాలి. అందువల్ల సచక్షు, చక్షువులు ఉండినా సరే ఆ చక్షువులో, ఎందుకనే చక్షుషో చక్షు నత్ర చక్షురు గచ్చతి నవా గచ్చతి. చక్షువులు ఉండినా సరే అది అచక్షువు, చక్షువులకే చక్షువు అనమాట. అందువల్ల సచక్షు అచక్షునివా, చక్షువులు లేకపోయినా చక్షువులు వలే అనమాట. చక్షువులు లేకపోయినా చక్షువులు వలే అనమాట. అందువల్ల చక్షువులు లేకపోయినప్పటికీ నేను చూస్తున్నాను చక్షురేంద్రియములతో అంటాడు. అంతే కదా, చూసేవాడు సచక్షువు కాదు. అందువల్ల ఈ యొక్క శరీరంలో ఉన్నా సరే మనం అశరీరమే, శరీరంలో ఉన్న అశరీరమే, ఘటంలో ఉన్న ఘటాకాశం. అందువల్ల ఈ శరీరంలో ఉన్నా సరే అశరీరమే, నేను అశరీరమే, ఆత్మే. చక్షువులలో ఉన్నా నేను, చూస్తూ ఉన్నా నేను, అచక్షువుని నేను. వివేకం చేసుకోవాలి. ఎందుకంటే చక్షువులని నేను వ్యాపించుకొని ఉన్నాను, చక్షువులకే చక్షువుగా నేను ప్రకాశితమవుతున్నాను. కాబట్టి నా చక్షువులకి ఏదైనా డ్యామేజ్ వస్తే ఆ చక్షువుల యొక్క డ్యామేజ్ గురించి చెప్పేది నేనే. చక్షువుల యొక్క వికారాలను చెప్పేది ఎవరో నేనే అనమాట. అంతఃచక్షువు, ఆత్మచక్షువు అనమాట. చక్షువులకు రిపేర్ వచ్చిందనుకోండి, డాక్టర్ గారు రిపేర్ చేసినా సరే మరి చక్షువులు బాగుందా లేదా అని చెప్పేది ఎవరో చక్షువులు చెప్పు. చక్షువులకే చక్షువైనా అచక్షువైనా, చక్షువులకే చక్షువైనా అచక్షువైనా ఆత్మ చైతన్యం ద్వారా ఆ ఎరుక చైతన్యంలో చక్షువుల యొక్క సంగతి తెలుస్తుంది. అట్లా అజ్ఞానమే లేకపోతే. అందువల్ల చక్షువులను వ్యాపించినటువంటి చైతన్య జ్ఞానము, దాని చేతనే చక్షువుల యొక్క వికారాలని తెలుసుకుంటున్నాం. అందువల్ల చక్షువులకి ఏదైనా జరిగినా సరే అదే చెప్తుంది, చక్షువు ఇట్లా అయిపోయింది అని. అది ఏమైనా రిపేర్ చేసినా సరే మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది మనమే. అర్థమైందా? అట్లా. అందుకనే ఎవరికైనా కంటి ఆపరేషన్ చేసినా సరే వాడి డాక్టర్ సంగతి అప్పుడే తెలిసిపోతుంది. మాకేం బాధ్యత లేదు సంతకం పెట్టెక్కడానికి. అర్థమేదా? అప్పుడు మనం కూడా మన మ్యాజిక్ నేర్చుకోండి, డబ్బులు మాకేం బాధ్యత లేదు, నీ పెట్లు వేసుకోగానే మాయమైపోవచ్చు ఆ డబ్బులు, సంతకం పెట్టాలి. నేను ఇచ్చిన 80,000 ఇది తిరగగానే మాయమైపోతుంది. అప్పుడేం చేస్తావు? నువ్వు అలా సంతకం పెట్టుకున్నావా? నేను కూడా అలాగే మ్యాజిక్ నోట్లు ఇయ్యానుగా, ఇటు నీగా తిరగగానే అది డల్లా పెట్టలేని మాయమైపోతుంది. అంటే వాడి డల్లతనం బయటపడినట్టేగా. అది బాగా తెలుసుకోవాలి. అందువల్ల దానికి ఏదైనా అయిందనుకో మరలా వచ్చి చెప్తారు వాళ్ళు వచ్చి, ఏమండి ఒక కన్ను బాగా అయింది, ఇంకో కన్ను సరిగ్గా ఏం పని చేయడం లేదు అంటే ఏం చేస్తాడు? పోయిందా గోయింది అనుకుంటాడు. అంటే ఇక
నీ చదువులు అందువల్ల జ్ఞానం మీద బేస్ అయిన పనులు ఇవన్నీ. ఆ జ్ఞానం చెప్తుంది ఆ లోటు. నువ్వు చేసినాను అంటుండే, నా జ్ఞానమేమో అసలు పని చేయడంలే. నా జ్ఞానానికి తెలిసిపోయిందయ్యా, నీకు కన్ను బాగా చేయలేదు నువ్వు. అందుకనే డాక్టర్ వాదనలు చేస్తే కుదురుతుందా? నా జ్ఞానంతో నేను ప్రమాణం కదా, నువ్వు చేసావా లేదా, పని చేస్తుందా లేదా అనేది అట్లా అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం కనిపించిన తర్వాతనే డబ్బులు ఇస్తానని చెప్పాలి. ముందుగా ఈయనని సీనోడు. అప్పుడు అట్లా 100 మంది అలాగే ఉన్నారు ఇంకో 1 దగ్గర. అప్పుడేం చేస్తాడు, తెచ్చినట్టుగా అలాగే వెళ్ళింది అంటే 100 మంది ఉండవు అలాగా. ఆ 100 మంది గట్టిగా చెప్పినారనుకో, నువ్వు చేసిన తర్వాత పని చేస్తేనే అప్పుడు నువ్వు కూడా మాకు బాగా కనిపించాలి, అప్పుడే నీకు డబ్బులు ఇస్తామని ఇదేవిధమైన అనుకుంటాడు. అందుకని మనమే ప్రమాణం కానీ మన కంటికి వాడి ప్రమాణం, వాడి ఆపరేషన్ ప్రమాణం కాదు. అందుకని వాడు చేసినా సరే ఎన్నో ఫెయిల్ అయిపోతుంటాయి. కంటి ఆపరేషన్ చాలా మందిని గుడ్డోళ్ళు చేసి వేలాడుతుంటారు. ఆ ప్రకారంగా అందువల్ల చక్షువులకే చక్షువు అయినటువంటి ఆత్మ చైతన్యము అది చెప్పాలి. చక్షువుల సంగతి నువ్వు కాదురా చెప్పేది. అట్లా అదనమాట. సచక్షు అచక్షుదివా, చక్షువులాగా కనిపించినా సరే అది అచక్షువే. చక్షువుల వలె ఉండినా సరే ఆత్మ చక్షువులతో కూడుకొని చూస్తూ ఉండినా సరే అది అచక్షువే. సకర్ణ అకర్ణ ఇవా, కర్ణములు చెవుల ద్వారా వింటూ ఉన్నట్టుగా ఉండినా సరే అది వినడం లేదు. కర్ణములు లేనిదే వింటూ ఉంది, కర్ణములు లేదు. అందుకని ఎవడైనా సరే జ్ఞాని వాడికి మంచి డేర్నెస్ ఉంటుంది అనమాట. నేను చక్షువులతో చూసినా చూడలేదు బాగా చెప్తాను, అట్లా మామూలు వాడు చెప్పలేదుగా. ఎందువల్ల చక్షువులకి నేను విలక్షణంగా ఉన్నా. నేను చెవుల ద్వారా వింటున్నా సరే నేను చెవులు లేని వాడిని సరే. అది ఇది మనకి ఈశావాస్యోపనిషత్తులో కూడా వస్తుంది. తదే జతే తన్నై జతే తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య బాహ్యతః తద్ ఏజతి ఆత్మ ఏజతి నై ఏజతి ఉపాధి దృష్ట్యా ఏజతి. ఉపాధి దృష్టితో కదులుతుంది, నిరుపాధి దృష్టితో కదలదు. కదులుతుంది కదలదు. ఆ 2 ధర్మాలు లేవు దానికి, ఒకటే ఉంది. అది నిశ్చలమే అది ఇప్పుడు. కానీ దేహ దృష్టితో అది కదులుతుంది, అయినా సరే కదలలేదు. కదిలినా సరే కదలలేదు, అట్లా కదిలినా కదలలేదు. అందువల్ల సచక్షు, చక్షువులు లేకపోయినా చక్షువులతో చూస్తున్నా సరే అది చూడనిదే ఆత్మ. అందుకనే కుర్రన్నపి నలిపేతే, కుర్రన్నపి చేసిన వాడు కాదు. అది తనే కదా ప్రమాణము, తనే కదా అనుభవము, తనే కదా సత్తా. ఆ సత్తా వల్లనే కదా మనం ఏదైనా చెప్పాలి. మన ఇష్ట ప్రకారం మన తర్క వితర్క ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఇది తేల్చే విషయం కానే కాదు. అది ఆత్మానుభవంతోనే అది తెలియజేయవలసిన విషయము. అందువల్ల చక్షువులతో చూసినను చక్షువులు లేదు దానికి, కర్ణముల ద్వారా విన్నప్పటికీ కర్ణములే లేదు ఆత్మకు అని. సచక్షు అచక్షుదివా సకర్ణ కర్ణ ఇవా. యువ శబ్దం ఎందుకు వాడారో, అట్లాగా విన్నట్టుగా వింటుంది, చూసినట్టుగా చూస్తుంది, నిజంగా చూడలేదు వినలేదు అనమాట. అట్లా ఇది వెంటనే ఏమి శ్రవణాదులు చేయని వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారా, నవ్వుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు వాళ్ళు అంతే. అందుకే చెప్పేది వెంటనే అంత కాదులే, నీకు ఇంకా చాలా జన్మలు ఎత్తాల్సి వస్తుంది ఈ మాట వినేదానికే. ఈ మాట అర్థం చేసుకునేదానికి జన్మలు సరిపోవు. పో, మేము ఎప్పటి నుంచో వింటున్నాము కాబట్టి అలా సునిశ్చయానికి వచ్చాము.
అదే ఆయన ఏమో మమ్మల్ని నమ్మించలా, బెదిరించలేదు, నమ్మించలేదు, బెదిరించలేదు, కట్టేసి కొట్టి చెప్పలేదు నువ్వు ఇట్లా చెప్పు అని. విన్నా సరే వినలేదని చెప్పు, లేకపోతే చందాలు వచ్చేస్తానని చెప్పాడా. మళ్ళా అది బాగా వివేకం చేయించారు వాళ్ళు. నిజమే అది. మొదటిసారి విన్నప్పుడు గురువు అబద్ధం అనుకున్నాం, రెండోసారి విన్నప్పుడు పోనీలే అనుకున్నాం, నాలుగోసారి కరెక్ట్ గానే చెప్తున్నాడు ఆయన. నిజమే, నాకు అనుభవానికి వచ్చింది. అర్థమైందా? మొదటిసారి గురువు మీద ఏమనుకుంటా అబద్ధాలు అన్నీ చెప్తున్నాడు, చెప్పిస్తున్నాడు, మా చేత చెప్పిస్తారా నేనా? తర్వాత ఏమనుకుంటున్నా, అయ్యో నిజమయ్యా ఇదంతా మనం చూసినా చూడని వాళ్ళమే. ఎందుకంటే ఆ చూపుకే సాక్షిగా ఉన్నాము. ఎన్ని శృతులు పెట్టి చూపించాలి? సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. చూసారా, చెప్పరా? సర్వేంద్రియ గుణాలని ఆభాషించుకొని ఉన్నా సరే సర్వేంద్రియ గుణ వివర్జితం. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ క్షేత్రములంతా వ్యాపించుకోంది క్షేత్రజ్ఞుడు, ఆయన అశరీరుడు అని చెప్పరా. శరీరేషు అశరీర అని చెప్పరా. మరి ఇలాగా ఇట్లాంటి అబద్ధాలన్నీ వినొస్తున్నావు. నువ్వు పోయి పుస్తకం ముచ్చుకోలే అని ఇంట్లో అనొచ్చు అంటారు. అర్థమైందా? చూస్తూ చూడలేదంటావు నువ్వు, ఏం మాటలు చెప్తావు నువ్వు. అర్థమైందా? ఒక్క లెప్పకాయ కూడా వేసి నేనెక్కడ వేసిన, నన్ను చెయ్యి దానికి బుద్ధి లేదు అని చెప్పు, అప్పుడే ఉంటారు. ఒక్క నెయ్యి నేనెక్కడ వేసాను, నేనేలా చెయ్యి చేత్తో కొట్టానా నేనేలా ఆత్మతో కొట్టానా చెప్పు. చేత్తో నేను కొట్టిందా? చెయ్యి కడుకోబో. కాబట్టి ఇది బయట వాళ్ళకి చాలా విచిత్రంగానే ఉంటుంది. ఏంటమ్మా ఇలా చెప్తారు ఇట్లా చూడకపోతే అక్కడ ఈ శరీరంలో ఉండే ఆ శరీర తత్వం అలాగే కదా చేసుకునేది. చివరికి ఇంత శరీరాన్ని వాడుకుందా, తర్వాత వదిలిపెట్టి పోయిందా లేదు? అది ఏమన్నా ఉందా ఇక్కడ? అది పారేసిపోయి ఏం లేదు. అట్లా అనమాట. సకర్ణ కర్ణ ఇవా. కాబట్టి అది అకర్ణమే అయ్యున్నది. కర్ణము ఒలే అనిపించినా సరే అది అకర్ణమే. అకర్ణ ఇవ అనకూడదు, సకర్ణ ఇవ అనాలి. ఇవ ఎక్కడ పెట్టుకోవాలి? సకర్ణ ఇవ. కర్ణములు ఉన్నట్టుగా అనిపించినా సరే దానికి కర్ణములు లేదు. ఈ ద్వైతవాదులు ఏం చేస్తారంటే అకర్ణ ఇవ అని చెప్పండి అన్నాడు. అంటే సకర్ణమేనా మనమ? వాళ్ళు తత్వమసి చెప్పరండి, ఆ తత్వమసి చెప్తారు వాళ్ళు. అక్కడ అతత్వమసి కదా ఉండేది, మీరు తత్వమసి అంటారంటే అట్లా చెప్తారు వీళ్ళు ద్వైతవాదులు. కాబట్టి యువ శబ్దము ఇది ఎప్పుడైనా సరే చూస్తూ ఉన్నట్టుగా అనాలి, ధ్యానించినట్టుగా అనాలి. అర్థమేదా? ధ్యానించినట్టుగా, చూస్తూ ఉన్నట్టుగా, విన్నట్టుగా అనాలి. కానీ చూసారా, ఇది అచక్షు ఇవ అనకూడదు. పదాలు మాత్రం ఎలా ఉంది? సచక్షు అచక్షు ఇవ అన్నారు కదా. అందువల్ల సచక్షు ఇవ నిజంగా చదివితే అచక్షువే అనమాట. సకర్ణ ఇవ అకర్ణ అనమాట. కాబట్టి విన్నా సరే వినలేదు, చూసినా సరే చూడలేదు, చూసినట్టుగా ఉంది, విన్నట్టుగా ఉంది, నిజం నిలబోతే వినలేదు, చూడలేదు. అట్లా ఇవా సమాగ అవాగివా అనమాట. మాట్లాడినా సరే మాట్లాడడం లేదు, మాట్లాడినా సరే మాట్లాడడం లేదు. ఎందుకనంటే ఆ వాక్కుకే వాక్ అయ్యింది, వాక్కుకే వాక్ అయింది. ఆ వాక్ మళ్ళా ఆత్మని చెప్పజాలదు, ఘటాదులు చెప్తుంది. అది మళ్ళా ఆత్మని చెప్పదు. ఏది ఘటాదులు చెప్తుందో
ఆ ఘటాదులు చెప్పేటువంటి వాక్కుకే అది వాక్ అయ్యింది, ఆత్మ అయ్యింది అనమాట. కాబట్టి వాక్కు వలే అనిపించినా సరే వాక్కు లేదు, అవాక్ అయ్యింది. సమనాహ అమనా ఇవా, మనసు ఉన్నట్టుగా అనిపిస్తుంది, నిజంగా మనసే లేదు. మనసుంటే సంకల్ప వికల్పాలు చేయాలి, అమనసులో సంకల్ప వికల్పాలు లేదు. మనసు ఉన్నట్టుగా అనిపించినా సరే దానికి మనసు లేదు, ఆత్మకి మనసు లేదు. ఎందుకంటే మనసునే వ్యాపించుకొని ఉన్నటువంటి చైతన్య స్వరూపము అన్నమాట. ఇట్లాంటి శృతి వాక్యాలు బాగా మననం చేస్తేనే గొప్ప. సప్రాణ ప్రాణ ఇవ అని చెప్పేసారు లాస్ట్కి. సప్రాణ ఇవ అప్రాణ ఇవ పరమార్థ. ప్రాణం ఉన్నట్టుగా అనిపించినా సరే దానికి ఆత్మకు ప్రాణమే లేదు, అప్రాణమయ్యున్నది. ప్రాణాలకే ప్రాణమయ్యింది, ప్రాణాలకే సత్తాగానున్నది అని శృతి వాక్యముల ద్వారా చెప్పినారు. అది ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, స్మృతులు చెప్తున్నారు. స్మృతికి ఓన్లీ గీత తీసుకుంటారు శంకర, అది తప్ప ఇంకేమి కనిపించట్ల. అంటే అవన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా చెప్పిన స్మృతులు లేవు. ఒక్క భగవద్గీతనే ఆధ్యాత్మిక పరంగా ఆ యొక్క వస్తుతంత్ర పరంగా చెప్పింది. మిగిలినవన్నీ పౌరాణికాలు అవి ఇవి అన్నీ చెప్పేసారు. అందుకని అవి ముట్టుకోరు వీళ్ళు. స్మృతిరపి, శృతి ప్రమాణములు కూడా చూడండి అని చెప్తున్నారు. చెప్పండి. స్థిత ప్రజ్ఞస్య కా భాష ఇత్యాద్యాః స్థిత ప్రజ్ఞస్య లక్షణాని స్థిత ప్రజ్ఞ లక్షణాన ఆచక్షమాణాః ఆచక్షణాః ఆచక్షణాః విదిశః సర్వప్రవృత్య సంబంధం దర్శయతి. కాబట్టి ఇక్కడ స్మృతి స్థిత ప్రజ్ఞస్య కా భాష ఇది ఆద్యాః మొదలగునవి స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని ఆచక్షణాః విదుషః ఇలా చెబుతున్నటువంటి వారు విదుషః జ్ఞానులు సర్వప్రవృత్తి విదుషః సర్వప్రవృత్తి అసంబంధం దర్శయతి. జ్ఞానికి ఎటువంటి సంబంధములు లేదో అని చెప్పేశారు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ అని అడిగాడు కదా. స్థితప్రజ్ఞుడైన వాడు, స్థితప్రజ్ఞ అంటే అటువంటి ఆత్మప్రజ్ఞ, ఆత్మజ్ఞానం ఉన్నవాడు. స్థితప్రజ్ఞ అంటే ఆత్మజ్ఞానం. మనకి సంసార ప్రజ్ఞ ఉన్నదనుకోండి స్థిరంగా ఉండం అనమాట. ఆత్మప్రజ్ఞ ఉన్నదనుకోండి స్థిరంగా ఉంటాం. ఆత్మజ్ఞానం వల్ల మనసు స్థిరం అయిపోద్ది. ఆత్మజ్ఞానం కలగలేదనుకోండి మనసు స్థిరంగా ఉండదు, బుద్ధి స్థిరంగా ఉండదు. అదే అనమాట. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగించుకుంటాడో అప్పుడు తన బుద్ధి తన మనసు స్థిరమైపోతుంది. దాన్ని అమనస్కమో స్థితప్రజ్ఞత్వమో అయిపోతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగించుకుని బుద్ధి ఉంటుంది అది స్థిరంగా ఉండదు, సంకల్ప వికల్పాలు చేసుకుంటుంటుంది. ఇక్కడ ఆత్మజ్ఞానం కలిగించుకున్నటువంటి బుద్ధి లేక మనసు ఇంకా పొందవలసింది, చెందవలసింది, చెయ్యవలసింది ఏమీ లేదనమాట. ఇంకేమీ లేదు దానికి. అది అందువల్ల ఆత్మజ్ఞానం కలిగినటువంటి మనసుకి చేయవలసిందేమీ ఉండదు. ఆత్మజ్ఞానం లేనటువంటి మనసుకి చేయవలసింది కొల్లలుగా ఉంటుంది. విన్నవి, వినబోనవి, విని చేసి ఉన్నవి అన్ని జరుపుకుంటుంది. అందువల్ల ఆత్మజ్ఞానం కలిగించుకున్న వాడికి ఒక టార్గెట్ అనేది, ఒక లక్ష్యం అనేది ఇంకా ఏదో మిగిలి ఉండదు, పరిసమాప్తమైపోతుంది. మామూలు జీవితం, అన్నపానాది జీవితం కంటే ఇంక వేరే జీవితం ఏమి ఉండదు. ఏముండదు పెట్టుకోవడం. అందువల్ల స్థితప్రజ్ఞస్య కా భాష, స్థితప్రజ్ఞుడైన వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉండునో తన యందు తానుండునో అన్నాడు కృష్ణుడు.
ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞస్తదాచ్యతే అని ఆయన సమాధి. ఎవడైతే స్థితప్రజ్ఞుడైన వాడి యొక్క భాష అంటే ప్రవర్తన ఎట్లుండునో అని అడిగాడు. ఈయనేమన్నాడు, తనలో తానే ఉంటాడు, తనలో తాను ఉంటాడు అని చెప్పాడు. స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని ఆచక్షాణాః, ఈ ప్రకారంగా చెబుతున్నటువంటిది విదుషః జ్ఞానికి సర్వ ప్రవృత్తి అసంబంధం దర్శయతి. స్థితప్రజ్ఞ లక్షణాలు ఏం చెప్తున్నాయి? జ్ఞానికి అన్ని ప్రకారాలుగా ప్రవృత్తి సంబంధమే లేదు. ఇంక చేయవలసిందేమే, చేయవలసింది, పొందవలసింది, సాధించవలసింది ఏముండదు. మామూలు లేకుంటాం, మామూలు తినటం, తాగటం, చేసుకోవడం, అదే పనిగా ఇంకేమో లక్ష్యం పెట్టుకొని ఉండనే. అందుకని వాళ్ళు అయ్యో నేను ఏదో అనుకున్నాను, ఏమి చేయలేకపోయాను వాళ్ళు అనుకోరు, సంసారాలు అది అనుకుంటుంటారు. అది అనుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అయ్యో ఏవేవో అనుకున్నాను నేను, ఏం చేశాను అనుకుంటున్నాను. అట్లా అందువల్ల స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని ఆచక్షాణాః విదుషః సర్వకర్మన్న సర్వప్రవృత్తన్న అసంబంధం దర్శయతి అని చెప్పేసినాడు. తర్వాత చెప్తున్నాడు, తస్మాత్ అనవగత బ్రహ్మాత్మభావస్య యథాపూర్వం సంసారిత్వం. అది అందుకే మేము చెప్పేది, ఎవడైతే శ్రవణాదుల ద్వారా అవగతం చేసుకోడో, నిశ్చయం చేసుకోడో, సరిగ్గా అర్థం చేసుకోడో, వాడికి మాత్రం సంసారిత్వం కనిపిస్తూ ఉంటుందంట. బాగా వినకపోతే, బాగా తెలుసుకోలేదు, గురుముఖంగా వినే సమకాలంలో స్పష్టత రాలేదు, లేకపోతే వస్తూ ఉన్నారు పాఠానికి, దాని మీద ఏకాగ్రత లేదు, దాన్ని పట్టుకోవటం లేదు అంటే వాడికి సంసారిత్వం వచ్చేస్తుంది. అదే వాడికి ఇంకా వ్యవహారం అది ఇది అట్లా కనిపిస్తుంది, క్లారిటీ లేదనమాట. అది వాళ్ళు ఏమన్నారు, శృత బ్రహ్మలో అన్నారు. వాళ్ళు ఏమన్నారు, శృత బ్రహ్మ. ఊరికే వెంటనే కానీ అర్థం చేసుకున్నది ఏమిటి అట్లా. తస్మాత్ అవగత బ్రహ్మాత్మభావస్య, చూసారా. కాబట్టి అవగతం చేసుకోని వాడు బ్రహ్మాత్మ జ్ఞానమును, ఎవడైతే బ్రహ్మాత్మ జ్ఞానమును అవగతం చేసుకోడో, అనుభవ పర్యంతం జ్ఞానముగా చేసుకోడో, అనుభవం ఎందు సునిశ్చితముగాడో, వాడికి సంసారిత్వం అనేది యథాపూర్వం ప్రవర్తతే. ఇదివరకు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు, ఇదివరకు ఉన్నట్టుగానే ఉంటాడు. అందుకని శ్రవణాదుల్లోనే ఇక్కడ చేరాలి. కాబట్టి శ్రవణాదుల్లో మనము ఇప్పుడు ఏదైనా ఒడ్లు గిడ్లు మనం జల్లించామో ఏదో చేసినాం అనుకోండి, తూర్పారు పడతారు. పట్టినప్పుడు ఏదో ఒక 10 బస్తాల్లో ఒక 1/2 బస్తా అటు ఇటు పోయవచ్చు, కానీ మొత్తం ఒక బస్తాలు వచ్చేసండి 9 బస్తాలు మాయమైపోయిందండి. గడ్డిలో చూడరా, గడ్డిలో చూడు, గడ్డిలోనే సరిగ్గా నువ్వు ఎక్కడ తూర్పారు పడితే కదా నువ్వు బాగా చేయలే. అర్థమైందా? అట్లా చేయకూడదు కదా, పూర్తిగా తీయాలా ఒడ్లు, లేకపోతే గడ్డిలో దోసేస్తావా? అట్లాగా శ్రవణంలో సరిగ్గా వినకపోతే ఇదే గడ్డి తోసిపడే, స్పష్టత రాదు. అందుకని శ్రవణాది విషయంలోనే ఖచ్చితంగా ఉండాలి, బాగా ఏకాగ్రత పెట్టుకోవాలి, లేకపోతే అంతే సంగతి. అందువల్ల కొంతమంది బహూనాం శ్రుతః ఉంటారు, చాలా చోట్ల వింటూ 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 ఉంటారు, క్లారిటీ రాదు వాళ్ళకి. అందుకో ఒక గురువు దగ్గర వినాలి, చక్కగా వినాలి. 10 మంది దగ్గర వినకూడదు, అర్థమైందా? 10 మంది దగ్గర వినకూడదు, 10 రకాలుగా వినకూడదు, యూట్యూబ్లన్నీ వినకూడదా? అయ్యా వేదాంతం మా స్వామి దగ్గర తప్పనైతే ఎక్కడ వినేవాడు కాదు. కొత్తలో క్లాసులకు వెళ్ళినప్పుడు అందరూ వినేవాళ్ళం, వింటే మా పక్కన వాళ్ళు హెల్పింగ్ చేసేవాడు, ఇదంతా కల్పించేస్తున్నాడు అంతా లేనిపోను అని, దాన్ని డిస్కషన్ చేసుకునేవాడు వచ్చి. మళ్ళీ మా స్వామి దగ్గరికి వస్తే నవ్వుకునేవారు. అయినా
అట్లా రకరకాలుగా వినకూడదు, ఎందుకంటే ఒకటే స్టైల్లో బాగోదు అది. అర్థమైందా? అట్లా ఏవేవో చెప్తారు, అంతా మనకు అర్థమైపోతుంటుంది. అందుకే పుస్తకాలు చూసినా మాకు అర్థమైపోతుంది, ఈ పుస్తకం ఇట్లాంటిది, ఈ పుస్తకం ఇట్లాంటిది అని. అన్ని కలగాపులకం చేసుకోకూడదు. పైన హెడ్లైన్ వేదాంతం ఉందని దాని లోపలికి వెళ్ళిపోకూడదు. అర్థమై అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఎన్నెన్ని ఉంటాయో వేదాంత వాక్యములను ఆపాదన చేసుకున్నటువంటి ద్వైతవాదాలన్నీ ఉంటాయి. ద్వైతవాదాలు కూడా వేదాంతాలని వాక్యాలను ఆపాదన చేసుకుంటుంటారు. అన్ని కనిపెట్టేసుకోవాలి ఇదేంటి అని. అప్పుడు కానీ మనకి క్లారిటీ ఆఫ్ మైండ్ రాదు. అందుకని అన్ని పుస్తకాలు టచ్ చేయకూడదు. మనకి ఏది ఇచ్చినారో అది. అర్థమైందా? అట్లా ఇట్లాగా మీకు కొన్ని బాగా అర్థమవుతుంటుంది. ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే అదే కంపెనీది ఇయ్యండి, లేకపోతే అది ఇది ఇస్తే కుదరదు అని చెప్తుంటారు. అక్కడ పోయి ఇక్కడ మాత్రం ఏదో ఒకటి ఈ లోపలికి అంటారు. అర్థమైందా? అక్కడేమో ఆ డాక్టర్ రాసి ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లే కావాలి. వేరేది ఉందమ్మా, కంపెనీ వేరు, డ్రగ్ ఒకటే అంటాడా? అర్థమైందా? అది కూడా తీసుకెళ్ళి డాక్టర్ చెప్పు. ఏమో ఇట్లా అంటున్నాడండి వాడు, ఒక మార్జిన్ ప్రకారం తెచ్చుకుంటాడు, డ్రగ్ మంచిదే కానీ కంపెనీ పేరు వేరుగా ఉంటాయి, అలా తెలుసుకో. అంతేగాని అక్కడే తెలివితేటల్ని మళ్ళా ఈ విద్యలో చూపించరు. అన్ని వినేస్తారు, అన్ని చదివేస్తారు. అట్లా చేయకూడదు. అర్థమైందా? ఎన్నో పుస్తకాలు ఉంటాయి కదా, తత్వబోధ ఉంటుంది, ఆత్మబోధ ఉంటుంది, ఇంకా ఏ బోధ, వివేక చూడమని ఉంటుంది, అట్లాగా రకరకాలు ఉంటుంది కదా. తర్వాత పంచదశి ఉంటుంది కదా. ఏదో ఒక ప్రకరణం ఏదో కాస్త బాగా ఉన్నట్టుంటుంది, మొత్తం చెప్పేది. అలాగే హేమలేఖ ఉపాఖ్యానము, త్రిపుర రహస్యము, ఆ రహస్యం మనకెందుకునైనా రహస్యం. గీత చాలరా బాబు, గీతలు అంత క్లారిటీ ఉందో. గీతలో కన్ఫ్యూషన్ ఉండదు, అసలు ఉండదు. పెద్దల చేత బాగా శంకరాచార్యుల వారు అంటే వారే భాష గీతలో కన్ఫ్యూషన్ ఉండదు. ఉపనిషత్తు భాష్యాల్లో ఉండవు. ఆ ఉపనిషత్తుల్లో కూడా రకరకాల చదవకూడదు. వల్ల కైవల్య ఉపనిషత్తు అంట, కైవల్యం ఉమా సహాయం అది ఒకటి, అది ఎందుకు ఉమా సహాయం అది ఇది. తర్వాత ఇంకోటి శ్వేతాశ్వేతర ఉపనిషత్తు, అది గందరగోళంగా ఉంటుంది. ఇవన్నీ తీసి నాలుగు మంత్రాలు తీసి దాంట్లో పెట్టేది ఒక ఉపనిషత్తు అంటాడు. ఇట్లాగా రకరకాల ఉపనిషత్తులు ఉంటాయి. అన్ని జోలికి పోకూడదు. శంకరాచార్యుల వారు మనకి ఏదైతే వాడు ఫిల్టర్ చేసి ఇచ్చినారో దాన్ని పెట్టుకో. మన గురువులు ఏం చెప్పారో అదే పెట్టుకోవాలి. లేకపోతే మన యొక్క క్లారిటీ దెబ్బతినింది అనుకోండి, గందరగోళం. అందువల్ల 108 ఉపనిషత్తులు ఉంటుంది, 1180, 1,00,000 ఉంటుంది. మనకి ఎందుకునైనా ఎన్ని మనకి ఈ 12 ఈ దశోపనిషత్తులు చదివేటప్పుడు మన జీవితం సరిపోవటం లేదు దానికి. ఆ భాషను చదివేటప్పుడు ఎందుకునైనా అవన్నీ అర్థమైంది. అట్లాంటివన్నీ తీసుకోకూడదు. బీపీ ట్యాబ్లెట్ ఒకసారి చెప్పినాడు అనుకో, 25 mg లేకపోతే 50 mg తీసుకుంటే ఒక బండలు తీసుకోకూడదు. అదే మళ్ళీ బీపీ అప్ అండ్ డౌన్ అయిపోయి ఉంటుంది. నువ్వు ఆ నెలకి తీసుకో, ఆ వారానికి తీసుకో, అంతేగాని ఒక బండలు తీసుకొచ్చి పెట్టుకున్నావు అనుకో 2 సంవత్సరాలకి. అర్థమైందా? ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు అండి? ఇప్పుడు ఇది అసలు మీకు బీపీ రేజ్ అయిపోయినా అదే దాంట్లోనే ఉంటావేంటిది? అట్లా తీసుకోకూడదు. ఆ ప్రకారంగా మన గురువులు ఏదైతే చెప్పుంటారో, శంకరాచార్యుల వారు ఏదైతే సూచించుంటారో తత్ప్రకారమే వెళ్ళాలి. నీకు ముందుగా ఏబిసిడి నేర్పించింది ఆయనే కదా, ఓం నమః శివాయ అక్షరాభ్యాసం చేయించింది ఆయనే కదా. ఆయన మాట ఏం రాదు, వేరే వాళ్ళ మాటలు ఎందుకుంటావు? అసలు నీకు అక్షరాభ్యాసం అయిందే లేదు, అదైనా చెప్పు. ఒక గురువు దగ్గర కూర్చొని నీకు నేను ఉపదేశాసనం నుంచే మొదలు పెడతా. ఇప్పుడు వేరే చెప్పండి, నేను తత్వబోధ, ఆత్మబోధ ఇవన్నీ మా స్వామి కూడా అలా మొదలు పెట్టలే. ఆయన సినిమా మిషన్లో చెప్పినాడు. ఆయన చూసి గందరగోళం అంతా ఉంది దీంట్లో అని చెప్పేశాడు. దీంట్లో బ్రహ్మాభ్యాసం అంట, దీంట్లో ఏమో ధ్యానాభ్యాసం అంట, సమాధులు అంట, ఎన్నో ఈ తలకాయ నొప్పంతా మనకెందుకు? అట్లా దానిలో దూరేమనుకోండి మనం కనిపెట్టలేము. అందుకని మేము ఏ పుస్తకమైన ఇప్పుడు ఎందుకు ఇది సరిగ్గా లేదు
అని ఎందుకు చెప్తున్నాము అంటే బాగా దాన్ని బాగా పరీక్ష చేసేసాం. ఈ ప్రకారంగా ఉండే పుస్తకాలన్నీ వివేక చూడమనంటే దానిలోకి పోయినామంటే ఎంత గందరగోళం ఉంటుందో. నేను సరిచేసి చెప్పుకొని ముందుకు పోతుంటా, మనకు తెలుస్తుంది అది. సత్యనారాయణ స్వామి కూడా అంతే. ఏదైనా బుక్ తీసుకున్నారంటే దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటాయి, అన్ని బయట పెడుతుంటారు. అలా తప్పులు చాలా ఉంటాయి దాంట్లో. అవన్నీ వేదాంతమే అనుకోకూడదు. 4 అవస్థలు అంటాడు ఒకడు, 3 శరీరాలు అంటాడు, ఇంకోటి వచ్చి నేను ఇంకో శరీరం కనిపెట్టినానయ్యా అంటాడు. అబ్బా, అర్థమైందా? దాంట్లో వాడు మాస్టర్ డిగ్రీ పొందినాడు అనమాట. ఇంకో శరీరం 3, అర్థమైందా? 3 శరీరాలు 4వ శరీరం కనిపెట్టాడు. అది ఎక్కడి నుంచి కనిపెట్టేవారు అలా? అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు. 3 అవస్థలు సరిపోదు అంటే మళ్ళీ ఇంకా తురియావస్థ, మళ్ళీ తురియాతీతం ఒకటి, మళ్ళీ ఇంకో తీతం పెట్టరా, ఇదేం పోద్ది అసలు? దానివల్ల మనకు వచ్చేది ఏముంది? అర్థమైందా? అట్లా మా ప్రకారంగా వాడెవడో డాక్టర్ లేకపోతే బ్లడ్ టెస్ట్కి పోయినామనుకోండి, ఇక్కడి నుంచి బ్లడ్ తీస్తాడు, తర్వాత ఏ చేయి కూడా తీయాలంటాడు, తీసుకోరు. వెనకాల నుంచి కూడా తీయాలి, తీసుకోరా. ఇక్కడి నుంచి తీయాలంటే తీసుకోరా. అన్ని బ్లడ్ కదా, అన్ని చోట్ల నుంచి తీస్తాను నేను. అప్పుడు పరిస్థితి మొత్తం శరీరం అంతా బ్లడ్లు వేరే. ఇది కాలు బ్లడ్, ఇది చెయ్యి బ్లడ్, ఇన్ని రకాల బ్లడ్లు ఉంటాయమ్మా. ఆ ప్రకారంగా ఈ ప్రకారం వేదాంత విషయాలు ఇలా కనిపించేస్తుంటే మనం కనిపెట్టుకోవాలి. వీడు ఏదో వేదాంతం చెప్పేట్లే సాంఖ్యం చెప్పేటట్టున్నాడు, గందరగోళం మీద ఎంత. దేర్ఫోర్ అన్ని పుస్తకాలు చదవకూడదు. అది బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు తప్పులు చూపిస్తుంటారు దాంట్లో. మా స్వామి చేతి వెంటనే చెప్పేస్తారు, మీరు చదువుకునేటప్పుడే వివేక చూడమని, ఇది అవివేక చూడమని అని చెప్పేసి ఏడంత కదరకూడదో చేసుకుంటాడు. ఒకదానికి పంటలు లేదు, పాడలేదండి కనిపెడతారు వాళ్ళు. ఏ పుస్తకమైనా సరే సదాముఖ సుధారణంలో కూడా 1-2 తప్పులు వచ్చాయి, దాన్ని మనం సరి చేసుకుంటున్నాం. అట్లా ఏది పడితే అది వినకూడదు. అసలే దొరకటమే కష్టం రా బాబు అంటే ఇవన్నీ గందరగోళాలు చేసుకున్నాం అనుకో, క్లారిటీ ఉండదు, స్పష్టత లేకపోతే అది కష్టం. అప్పుడేమవుద్ది? శృత బ్రహ్మ అయిపోతావు, నువ్వు అవగత బ్రహ్మగా అన్నట్టు అయిపోతావు. అది అందుకని తస్మాత్ నా అవగత బ్రహ్మాత్మభావస్య యథాపూర్వం సంసారిత్వం భవతి అనమాట. బాగా అవగతం చేసుకోలేదు ఆత్మానుభవ పర్యంతం అపరోక్ష స్వరూపంగా ఇప్పుడే ఇక్కడే వినే సమకాలంలో అర్థం చేసుకోలేదనుకోండి, అప్పుడు నీలో యథాపూర్వం సంసారిత్వం ఏముంటుంది. చాలా మంది మీరు చెప్తున్నారు కానీ ఆ స్థితిలో లేరు అంటారు. మళ్ళా అంటే అదొక స్థితి ఒకటి ఉంది వల్ల, అర్థమైందా? స్థితి. అందుకని వీళ్ళందరూ పనికిరారయ్యా, విద్యకు పనికిరారయ్యా. ఎందుకని వాడికి ఏంటంటే చెప్పేదాన్నేమో థియరీ అంటాడు, చేసేదాన్నేమో ప్రాక్టీస్ అంటాడు. మళ్ళీ వేరేగా ఎక్కడో కూర్చోవాలంటే ఏది కబోర్డ్లో కూర్చోరా, పోయే కబోర్డ్లో కూర్చో సరిపోద్ది, అట్లా దాంట్లో కూర్చోవాలి. ఇప్పుడు అర్థమైంది? ఆ స్థితిలో జనకాదుల గురించి చూసినావా లేదు? సింహాసనం మీద కూర్చొనేవాడు చూడు ఎలా ఉండేవాడు, కృష్ణుడు చూడు ఎలా ఉండేవాడు. వాళ్ళంతా జ్ఞానులు కదా ఏంటి? ఈ ప్రకారంగా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్థితి రాలేదు అంటుంటారు. స్వామి వింటున్నారు కదా, స్థితి రాలేదు. ఏం స్థితి రావాలి నీకు? అంతేనా? అట్లా మరి వింటుంటాం. మళ్ళీ వ్యవహారంలోకి పోయినాం అనుకోండి, వ్యవహారంలో అంతా గందరగోళం ఉంటుంది. అంటే వ్యవహారంలో ఒకటి బ్రహ్మం కనిపించేయాలి. ఇక వచ్చిన వాడంతా బ్రహ్మం అవుతాడా? నీకు వ్యవహారం వేరు, ఇది వేరురా బాబా. ఇంద్రియ వ్యాపార విషయాలు అవన్నీ, ఇదేమో అంతర్ముఖమైనది ఆత్మ విషయము. దానికి దీనికి గెట్ టుగెదర్ చేస్తావేంటి? అట్లా ఉండనే ఉండదు. అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. బాగా తెలుసుకోవాలి. వ్యవహారంలో ఎప్పుడూ ఒక రకంగా ఉండనే ఉండదు. ఇది ఒకే రకం
ఏది విద్య. అందుకనే మీరు వ్యవహార సమకాలంలో కూడా వ్యవహారాన్ని మిథ్యా విషయమే అంటారు. మేము విన్నదే సత్యమండి, ఇదంతా మిథ్యా విషయం. అలాగే మిథ్యా విషయాన్ని వదిలేసుకోవచ్చు కదా అంటారు. వదిలేదనుకోండి మిథ్యా విషయం అంటే వదిలేదు ఎందుకు? కుక్కుపుసం వదిలిన తర్వాత పామని భయమా? ఇది మిథ్యా విషయం అని చేసినప్పుడు దానిలో సత్యత్వం ఏముంది? దానివల్ల నాకు ప్రాబ్లం ఏముంది? అది సత్యత్వ బుద్ధిగా చూసినప్పుడు నీకు ప్రాబ్లం వస్తుంది. అది మిథ్యా విషయం కుక్కుసము అని తెలుసుకున్నావు, తాడు అని తెలుసుకున్నావు, భయం నీకు. అట్లాగే వ్యవహారం మిథ్యా విషయం, ఇదంతా కల్పితమైన విషయం అంటే దానివల్ల నీకు వచ్చింది పోయేది ఏమీ లేదు. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆత్మ విషయంగా అదొక్కటే నిజం, మిగిలిన వాళ్ళంతా సర్వం మిథ్యయో. కాబట్టి చేసే మిథ్యా వ్యవహారాలు చేయొచ్చు అంట. ఇంకేం చేయాలి? పరమార్థ వ్యవహారం చేయాలా? మీరు చేసేదే మిథ్యా వ్యవహారం. పరమార్థ వ్యవహారం ఏమి ఉండదు. అది తెలుసుకునేది, ఇది చేసేది. ఇది ఎంత చేసినా సరే ఇది అంతే. అర్థమైందా? అది ఒక్కసారి తెలుసుకోవాలి, ఎప్పటికీ సత్యం. ఇది ఎంత చేసినా సరే ఒక కొలిక్కి రానే రాదు, రిజల్టే లేదు దీంట్లో. వ్యవహారంలో రిజల్ట్ లేదు, ఏమి లేదంతా ఉత్తిదే అన్నీ. ఎంత మట్టి నేలని కడగండి మీరు, మట్టి నేలనే పొద్దున్నుంచి కడుగుతున్నానని మట్టి వస్తుందండి. మరి ఏమిటి మట్టి నేలలు కడిగితే ఏమొస్తుంది నీకు? దొచ్చు కడిగితే శుభ్రం అవుతుంది. కానీ మట్టి నేలలు కడిగేది ఏముంది? వ్యవహారం ఎంత చేసినా సరే అవకతవకలుగానే ఉంటుంది. ఒక్కటి నిజం ఉండదు, దాంట్లో సత్యమే ఉండదు. అందుకనే వాళ్ళు చాలా మంది మేము విన్నామే కానీ మాకు ఇంకా రాలేదు. ఏం రాలేదు చెప్పు. జ్ఞానంలో నీకు లోటు కనిపించిందా? వ్యవహారంలో లోటు కనిపించిందా? వ్యవహారంలో లోటు ఉంటూనే ఉంటుంది కదా. అందుకనే వ్యవహారంలో కూడా లోటు లేకుండా ఉండాలంటారు వాళ్ళు. వ్యవహారంలో లోటు ఉంటుంది ఇప్పుడు, ఎందుకని సత్య వస్తువుగానే కాదు అట్లా. అందుకని వాళ్ళు ఈ ప్రకారంగా అవగతం చేసుకోలేదు. కాబట్టి బ్రహ్మాత్మ జ్ఞానము వాడికి పూర్వం నుంచి ఇది అర్థం కాలేదనుకోండి, వాడికి సంసారిత్వ దోషాలే ఉంటుంది. అది బాగా తెలుసుకోవాలి. అర్థం చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంక ఎటువంటి దోషమో లేదు. అంతఃకరణలోకి వచ్చేటువంటి వ్యవహారం అంతా కూడా ఆగమాపాయ రూపమే, అనిత్య విషయాలే కానీ అది సద్విషయంగానే కాదు. కాబట్టి అంతఃకరణలో ఏ జ్ఞానం నిలబెట్టాలి? శబ్దాది ఇంద్రియ విషయ జ్ఞానం నిలబెట్టాలా? ఆత్మానాత్మ వివేక జ్ఞానం నిలబెట్టాలా? అది మనం విచారం. ఆత్మానాత్మ వివేక జ్ఞానమే కలిగించుకొని ఉండాలి బుద్ధిలో. వ్యవహారాన్ని నిలబెట్టుకోండి. వ్యవహారం నిజమే కాదు. అట్లా యథాపూర్వం సంసారిత్వం యథాపూర్వం సంసారిత్వం నా అసౌ అవగత బ్రహ్మాత్మ భావః ఇది అనవద్యం. ఎవడికైతే యథాపూర్వం సంసారిత్వం, ఎవడైతే బ్రహ్మాత్మ జ్ఞానమును అవగతం చేసుకోలేదో, తు శబ్దం చేత ఎవరైతే బ్రహ్మాత్మ జ్ఞానమునో అహం బ్రహ్మాస్మి ఇది జ్ఞానం నిశ్చయం చేసుకోలేదో వాడికి యథాపూర్వం సంసారిత్వం ఉంటుంది. నా అసలు అవగత బ్రహ్మాత్మ భావస్య ఇది అనవద్యం. ఇట్లాగే బ్రహ్మాత్మ జ్ఞానమును కలిగించుకున్న వాడికి సంసారిత్వ భావం ఉంటుందని చెప్పుట సంభవమే కాదు. వాడికి చెప్పలేమయ్యా అని చెప్పేశారు. అందువల్ల ఎవరికైతే బ్రహ్మాత్మ జ్ఞానమును అవగతం చేసుకోలేదో వాడికి సంసారిత్వం అనేటువంటిది కంటిన్యూటీగా ఉంటుంది. అట్లాగే బ్రహ్మాత్మ జ్ఞానం కలిగించుకున్న వాడికి నా అసౌ బ్రహ్మాత్మ భావ ఇది అనవద్యం, ఇలా చెప్పరాదు. ఎవడైతే బ్రహ్మాత్మ జ్ఞానం కలిగించుకున్నాడో వాడికి అర్థం కాలేదు సంసారిత్వం ఉన్నది అని చెప్పుటకు
వీలు లేదు, అనవద్యం అని చెప్పేశాడు. ఇట్లాగా చెప్పుట సాధ్యమనేది కాదు. కాబట్టి ఎవడు స్పష్టం చేసుకున్నాడో వాడికి బ్రహ్మాత్మ జ్ఞానం నిశ్చయము, సునిశ్చయము. ఎవడైతే శ్రవణాదుల్లోనే నిశ్చయం చేసుకోలేదో వాడికి సంసారితో కంటిన్యూటీగా ఉంటుంది. అందుకనే వాళ్ళు ఆ మాట అనేది మేము వింటున్నామే కానీ మాకు చిత్తం ఇలా ఉంది, మాకు ఇలాగా ఉన్నది అంటుంటారు. అంటే బాగా వినలేదు అని అర్థం. అంటే అదేంటంటే మనం సమాధానపరుచుకునేటువంటి టాలెంట్ మనలోకి వస్తుంది. జ్ఞానం కలిగితే, ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగినప్పుడు మనం దీన్ని వివేకం చేసేసుకుంటాం. అప్పుడు మనకి సమాధాన చిత్తం వచ్చేస్తుంది. మరి రాలేదంటే అర్థం ఏంటి? అర్థం కాలేదు, బాగా వినలేదని. అంటే ఈ శ్రవణంలో నీకు బెనిఫిట్ ఏమిటి అంటే ఆత్మానాత్మ వివేకం వల్ల నువ్వు అంతఃకరణంలో క్లారిటీ చేసుకుంటావు, స్పష్టం చేసుకుంటావు. ఏది సత్యమో, ఏది మిథ్య, ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేది. అప్పుడు నీకు ఏదన్నా వచ్చిందనుకో, వ్యవహారాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఇవన్నీ నువ్వు సరి చేసేసుకోవాలి. నువ్వు సరి చేసుకోవడం రాలేదు అంటే నువ్వు శ్రవణం సరిగ్గా చేయలేదు. అసలు ఎందుకు శ్రవణం చేయించేది? ఆత్మానాత్మ వివేకం టోటలీ వేదాంత, కంప్లీట్ వేదాంత సత్యమిచ్చే వివేకమేగా, నిత్యానిత్య వస్తు వివేకమేగా, ఆత్మానాత్మ వివేకమే కదా, జడ చైతన్య వివేకమే కదా, దృక్కు దృశ్య వివేకమే కదా. అప్పుడు నీ అంతఃకరణమే కదా ప్రాబ్లం క్రియేట్ చేసేది. ఏది సత్యం ఏది అసత్యం అనేది దానికి అర్థం కాలేదనుకో, అప్పుడేం ప్రాబ్లం చేసేస్తుంది అది. ఏది సత్యము ఏది అసత్యము, ఏది ఆత్మ ఏది అనాత్మ తెలియలేదనుకో, నీకు అర్థం కాలేదనుకో, అంటే శ్రవణంలో నువ్వు మిస్టేక్ చేసినట్టేగా. శ్రవణ సమకాలంలో నువ్వు ఆత్మానాత్మ వివేక విచారాన్ని నువ్వు బాగా పట్టుకున్నట్లయితే నువ్వు సమాధానం చేసుకుంటావు. ఎక్కువ అంతఃకరణానికి వచ్చేది ప్రాబ్లం కాదు, అంతఃకరణలో నువ్వు సరి చేసుకోకపోవడమే సమస్య. నువ్వు ఏవో వస్తుంటాయి, నువ్వు అంతఃకరణలో ఎందుకు సరి చేసుకోవు కదా. మరి నువ్వు 10 రకాల టాబ్లెట్లు పెట్టుకొని కూర్చున్నావు, తలనొప్పి రాగానే నువ్వేం చేయాలి? నాకు తలనొప్పిగా ఉంది, నన్ను ఎవరు మాట్లాడించకూడదంటే తలనొప్పి పోగొట్టుకోవాలని లేదా? రెస్ట్ అయినా తీసుకో, టాబ్లెట్ అయినా వేసుకో. 2 పనులు చేయకుండా నువ్వు అయ్యో అయ్యో అంటే ఎట్లాగా? డాక్టర్ దగ్గరికైనా పో, అక్కడ పోకపోతే తెచ్చుకున్నవి వేసుకోకపోతే మళ్ళీ ఇట్లాంటివి ఎట్లాగా? అందుకని ఏం చేయాలి? మనకి ఒంట్లో తేడా తెలిసినప్పుడు వెంటనే ఏం చేస్తాం? మనము ఏదో ఒకటి చేస్తాం కదా. కాబట్టి టెంపరేచర్ ఉందంటే ఏం చేస్తావు? పారాసిటమాల్ వేసుకుంటావు కదా. అప్పుడు మనసుకి నీకు రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు అవి ఇవి వచ్చి, ఆ ద్వంద్వాలు వచ్చి అటాక్ చేస్తుంటే నువ్వు ఆత్మానాత్మ వివేకం చేసి ఇది బాహ్యమైనది, కృష్ణ ఇచ్చారు కదా లాజిక్, ఆగమా పాయిన నిత్యా తాం తితిక్షస్వ భారత అని చెప్పాడు కదా. ఇది ఆగమాపాయి, వచ్చిపోయేవే శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, అనిత్యా అయితే తితిక్షస్వ, అనిత్యాన్ని అనిత్యమని నువ్వు స్పష్టం చేసుకో, దృఢం చేసుకో అని చెప్తూనే ఉన్నాడు కదా. మరి నువ్వు దాని విషయంలో అలా ఎందుకు చేయలే? కాబట్టి శ్రవణం బాగా చేయిస్తావు. శ్రవణంలో నువ్వు బాగా పట్టుకున్నావంటే అప్పుడు నువ్వు సమాధానం కూడా చేసేసుకుంటూ పోతుంటావు. ఏది వచ్చినా సరే, ఇంట్లో ఏదైనా బియ్యమో పప్పో గిప్పో లోటు రావచ్చు, కానీ ఆత్మానాత్మ వివేకానికి లోటు ఉండరాదు. అది చేసుకోవాలి. ఇది ఎప్పుడు లోటు ఉంటుంది. ఎందుకంటే ఆగమాపై కదా, తెచ్చుకుంటుంటావు, వండుకుంటుంటావు, తింటుంటావు, అయిపోతుంటుంది. దీనికి లోటు లేదు. ఎప్పుడు వివేకానికి లోటు లేదు, దృఢ ప్రజ్ఞకి లోటు లేదు. స్థిరంగా ఉన్నాను, సమాధానం చేసుకోగలుగుతాను, నేను సమాధానము చేసుకోగలుగుతాను. అట్లా ఇంకేం కాదు ప్రాబ్లం, ఇంకేముంది ప్రాబ్లము? సమాధానం చేసుకోవచ్చు కదా, చిత్త ఏకాగ్రత చేసుకోవచ్చు. చిత్త ఏకాగ్రత అంటే సమాధానమేగా. కాబట్టి నువ్వు వివేకం చేసుకున్నావు, ఇది బాహ్య విషయాలండి, వస్తుంటాయి పోతుంటాయి, ఇది సత్యమే కాదు, ఇదే
దాన్ని ఎందుకు నేను వేసుకోవటం నా పైన అది నీకెందుకు రాలా, అది బాగా తెలుసుకోవాలి. అందుకని శ్రవణంలో నువ్వు ఏదన్నా మిస్టేక్ చేశావో నీకు సంసారిత్వం వెంటాడుతూనే ఉంటుంది. శ్రవణంలో నువ్వు పర్ఫెక్ట్ గా శ్రవణం చేసినావు అనుకో, నీకు బాగా శృతిలో చెప్పబడినవన్నీ అర్థమైపోతున్నాయి, గీతలో చెప్పబడినవన్నీ అర్థం చేసుకుంటున్నావు, నీకు ఇటువంటి సమస్య రాదు. సమస్యలు ఎక్కడ వస్తుంటది? మైండ్కి. మైండ్లో నువ్వు చేయవలసింది ఏమిటి? వివేకం చేసుకోవాలి. కాబట్టి వివేకంలో ఏమాత్రం కానీ పొరపాటు చేసినావా రివర్స్ అయిపోతుంది. అర్థమైందా? అది కాబట్టి అంతఃకరణము కాచుకొని ఉంటుంది, ఎప్పుడు దూకుతామా అని. అప్పుడు దానికి సమాధానం చేస్తూ పోవాలి. సమాధానం చేయలేదనుకోండి విపరీతం చేసేస్తుంది, విపరీతం చేసి పెట్టేస్తుంది. అది యథా పూర్వం ఎవరికైతే శ్రవణాదులు ఎందో స్పష్టత లేదో వాడికి పూర్వం వలె సంసారిత్వం అనేటువంటిది గోచరం అవుతుంది. సంసారిత్వం లేదని చెప్పలేము. నాసో అవగత బ్రహ్మాత్మ భావస్య, ఎవడైతే బ్రహ్మాత్మ జ్ఞానం కలిగించుకోలేదో అటు వాడికి సంసారిత్వం ఉంటుంది. బ్రహ్మాత్మ జ్ఞానాన్ని అవగతం చేసుకున్నాడు అతడికి సంసారిత్వం ఉందని చెప్పుట తగనే తగదు అని చెప్పేసి. అర్థమైందా? కాబట్టి శ్రవణాదులు బాగా నిష్ట కలిగి ఉండాలి. అక్కడే కదా మనం నేర్చుకునేది. ఇంకెక్కడ నేర్చుకుంటాం? గురువు ఉన్నాడంటే బోధించేదానికే కదా, టీచింగ్ చేసేదానికే కదా, శ్రవణం చేయించేదానికే కదా. అక్కడే పొరపాటు చేసేట్లేదా? బాగా వినద్దా? బాగా విన్నామనుకోండి మీకు బాగా వివేకం చేసేది వస్తుంది. వివేకం చేసేది రావాలి. అర్థమైందా? మీరు వ్యవహారంలో ఉన్నా లేకపోయినా వివేకం చేసేది ఉండాలి అనమాట. వ్యవహారం ఉన్నప్పుడు చెయ్యాలి, వివేకం అనకూడదు. అయ్యా వ్యవహారం ఉన్నప్పుడు చెయ్యాలి, వివేకం అనకూడదు. వ్యవహారం లేనప్పుడు కూడా వివేకంతోనే ఉండాలి. ఎందుకంటే మనసు బాహ్యంగా వ్యవహారం లేకుండా లోపల క్రియేట్ చేస్తాడు. ఎట్లాగో స్వప్నం చూడు, ఇప్పుడు మెలకువను వదిలేసినానంటే మనం ఏం లేకుండా పోయామా, మనం మళ్ళీ ఇంకొక క్రియేట్ అయిపోయింది స్వప్న సంసారం. అట్లాగే మీకు ఖాళీగా కూర్చున్నాను కదా, నాకేం వ్యవహారం లేదనుకో, ఊరుగా ఉంటుంది మనసా, మళ్ళీ ఇట్లా అంటుంది, మాత్రం కనిపిస్తుంది. అది మాయ చేసేస్తుంది. వెంటనే మనసులో ఒక రకమైనటువంటి భావ సంసారాన్ని క్రియేట్ చేసినప్పుడు మనసు ఆడిపోతుంటుంది. అప్పుడు వివేకం చేయాలి. బాహ్య విషయములు యందు, బాహ్య విషయ వ్యవహారములు యందు వివేకం తప్పదు. భావములు యందు కూడా వివేకం తప్పదు. ఉభయత్ర వివేక అంత బాహ్యములు యందు వివేకము చెయ్యాలి. ఖాళీగా కూర్చొని మనసును వదిలిపెట్టేసినాం అనుకోండి, అది ఏమో చేసేసి మిమ్మల్ని రెచ్చగొట్టేస్తుంది. అర్థమైందా? రెచ్చగొడుతుంది. అందుకని మీరు కాముగా కూర్చున్నప్పుడు సడన్లీ లేస్తారు కదా, పక్కన వాళ్ళు అడుగుతారు ఎందుకు లేచినావు, ఎందుకు లేచి, ఏదో చెప్పు ఎందుకు లేచావు. లేదు, ఫోన్ చేసి ఒకరిని తిట్టాలనుకున్నాను నేను. అంటే అంతకు ముందు ఏదో జరిగింది కదా, నీకు ఖాళీగా కూర్చున్నప్పుడు జరిగింది కదా. ఆ జరిగేటప్పుడు ఏం చేసింది? నిన్ను లేపింది. ఎవడైనా లేపాడు నిన్ను, నీ అంతరం లేచావు. నీ అంతరం లేచేదానికి ఎవరుండాలి లోపల? అంతఃకరణం. అంతఃకరణలో ఏముండాలి? ద్వంద్వాలు, పీడ, ద్వంద్వాల ఒత్తిపీడన ఉంది. ద్వంద్వాల ఒత్తిపీడంతో నువ్వు లేచి కూర్చున్నావు. ఫోన్ తీసి నువ్వు అట్లా అన్నావు, ఇట్లా అన్నావు, ఎప్పుడో అన్నావు అని చెప్పి, ఎప్పుడో అన్న మాట నీకు ఇప్పుడెందుకు వచ్చింది ఇవన్నీ? అర్థమైందా? అది గతాగతాలు తోడుతుంటుంది ఎప్పుడు. ఎవరా? మరి స్థితప్రజ్ఞ ఎక్కడ వచ్చింది నీకు? కాబట్టి స్థితప్రజ్ఞ ఎప్పుడు వస్తుందంటే వివేక దృఢపూర్వత్వాతో, వివేకం దృఢమైపోవాలి. అప్పుడు నీకు అంతకన్నా లేవనే లేదు. మనం లేపితేనే లేయాలి, అదే లేకపోతే ఊరికే లేచి కూర్చోకూడదు. అది అర్థమైందా? వివేక దృఢత్వం ఉన్నప్పుడు అంతఃకరణం నిశ్చలంగా ఉంటుంది. దానికి స్థిత ప్రజ్ఞస్య కా భాష అనేది
విన్నవాడు వినిన తర్వాత స్థితప్రజ్ఞ వచ్చేసేవాడికి. స్థితప్రజ్ఞ ఏంటంటే దృఢ ప్రజ్ఞ. దృఢ ప్రజ్ఞ ఏంటంటే ఆత్మైవ దృఢ తదన్య సర్వం అదృఢ. ఎందుకని కాలదేశాలతో అపేక్షితమైనటువంటి జీవత్వ భావాలన్నీ అదృఢంగా ఉంటాయి. కాలదేశాల అపేక్ష లేకుండా సర్వకాల సర్వావస్థలు ఎందు మూడు అవస్థలకి సాక్షిగా ఉండేటువంటి కూటస్థమైన అద్వైతమైనటువంటి స్వరూప జ్ఞానం వల్ల సరే నీకు దృఢత్వం చేసింది. అదే స్థిత ప్రజ్ఞ అంటే. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అడిగాడు. తనలో తానుంటాడు అని ఏం చెప్పాడు. అయితే సమాధానం ఏం తడుకోలేదు కృష్ణుడు. స్థితప్రజ్ఞస్య కా భాష అన్నాడు ఆయన. ఈయనేమన్నాడు? ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. బస్ మాట్లాడే పని లేదు ఇక. తనలో తానుంటాడు. బోరా ఎగెందుకు అర్థమైందా? తనలో తాను ఎలా ఉంటాడు చెప్పురా. చెప్తారా నీక? అర్థమైందా? మీ గుండెకాయ ఎలా ఉంటుందో నాకేం తెలుసు అంటే ఇప్పుడు చూపించబట్టరా. తనలో తాను ఉంటాడు అంటే ఎట్లా ఉంటాడు అంటే ఎట్లా ఉంటాడు? గుండెకాయ ఎలా ఉంటుంది మీరంటే సరిపోద్దా? గుండెకాయ ఉందని ఓపెన్ చేసి చూపించరాదు. అది ఓపెన్ చేసేది కాదు, ఇది తనలో తాను ఉండేది కూడా బయటకు వచ్చేది. నీకు ఎందుకలే సమస్య? నాలో నేనుంటా. నీకెందుకది? నాలో తాను ఉండదు. వాడు ఎలా ఉంటాడు? ఇదిగో లేపింది మనసు పోయింది, ఇంద్రియాలు కలిగింది అంటే అర్థమైందా? ఇప్పుడు మనసు నీళ్ళు తాగు అని చెప్పింది తప్పులే, ఏమన్నా తిను అని చెప్పింది తప్పులే. మనసు ఏం చెప్పింది? వాళ్ళు ఏదన్నా అను అని చెప్పింది, అది తప్పు. ఏమనాలండి? నీళ్ళు తాగంటే తప్పు చేసిందా? నిజమే, నీళ్ళు తాగిపోయింది. ఏదైనా తిను నోట్లు వేసుకో, తప్పులేదు. వాళ్ళు ఏదో అను, వీళ్ళు ఏదో అను, ఏదో అను అంటే అదే నీళ్ళు తాగే పనికి దానికి ఏమన్నా ఇది సమానత్వం ఉందా? కాబట్టి డిస్టర్బ్ చేయటం అంటే అది అర్థమైందా? డిస్టర్బ్ చేయకూడదు. నీళ్ళు తాగడం డిస్టర్బ్ కాదు, ఏమైనా తినడం డిస్టర్బ్ కాదు, తినేదాన్ని చేసుకోవడం డిస్టర్బ్ కాదు, ఇంట్లో సర్దుకోవడం డిస్టర్బ్ కాదు. వాళ్ళేదో వీళ్ళేదో అనాలి, వాళ్ళ గురించి అనుకోవాలి అనేది డిస్టర్బ్. ఇది ఆపాదించుకోవటం. ఇది శరీర ధర్మం అన్నమాట. శరీర ధర్మం ఏదే భిక్షాచర్యం చరంతి. శరీర ధర్మం తప్పులేదు, నో ప్రాబ్లం. బట్ నీదేంటి? సంసార ధర్మం, మనోధర్మం. అది రాగద్వేష. అప్పుడు శ్రవణంలో నువ్వు బాగా సమాధానం చేసుకుంటే ఇది రాదు, సమన్వయం చేసేసుకోవాలి, లేకపోతే కష్టమైపోద్ది. అది ఈ ప్రకారంగా చెప్పేస్తున్నట్టు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.